22,700 యూనిట్స్ 80 నంబర్స్ అనుకుంటున్నారా? కియాకి సంబంధించిన వరకు సెప్టెంబర్ యొక్క ఫుల్ రిపోర్ట్ అయితే డిస్కస్. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కేవిజీ. ఈ రోజు అయితే కియాకి సంబంధించిన వరకు సెప్టెంబర్ యొక్క ఫుల్ రిపోర్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఆగస్ట్ కి సెప్టెంబర్ కి మధ్య డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకు ఫస్ట్ ప్లేస్ లో కియా సోనెట్ వెహికల్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 10,335 యూనిట్స్ అమ్మితే ఈ ఇయర్ లోని 9,020 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ అయితే 1,315 యూనిట్స్ అయితే అమ్మారు. చాలా తక్కువ అమ్మారని చెప్పొచ్చు. డిఫరెన్స్ వల్ల గ్రోత్ కూడా 12% అయితే డౌన్ అయింది. అదే మనం ఆగస్ట్ లో చూస్తే 7,741 యూనిట్స్ అమ్మారు. అదే సెప్టెంబర్ లోని 9,020 యూనిట్స్ అమ్మారు. సేల్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పొచ్చు. 1,279 యూనిట్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. గ్రోత్ కూడా 16% ఇంప్రూవ్ అయింది. సెకండ్ ప్లేస్ లో కియా క్యార్నస్ వెహికల్ అయితే ఉంది. కియా క్యార్నస్ కూడా చాలా బాగుంటది లుక్ పరంగా కూడా. అందుకే వీటి సేల్స్ అయితే కొద్దిగా అయితే పెరిగాయి. లాస్ట్ ఇయర్ లో 6,217 యూనిట్స్ అమ్మితే ఈ ఇయర్ లోని 7,338 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ 1,121 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 18% అయితే ఇంప్రూవ్ అయింది. అదే మనం ఆగస్ట్ లో చూస్తే 6,822 యూనిట్స్ అమ్మితే ఈ ఇయర్ లోని 7,338 యూనిట్స్, ఆల్మోస్ట్ ఒక 500 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారు. గ్రోత్ పరంగా 7% అయితే ఆగస్ట్ కి సెప్టెంబర్ కి ఇంప్రూవ్ అయింది. థర్డ్ ప్లేస్ లో కియా సల్టాస్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ కూడా చాలా బాగుంటది. కాకపోతే సేల్స్ అయితే చాలా వరకు డౌన్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ లోని 6,959 యూనిట్స్ అమ్మితే ఈ ఇయర్ లోని 5,816 యూనిట్స్ మాత్రమే. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ 1,143 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 16% అయితే డ్రాప్ అయింది. అదే మనం ఆగస్ట్ 2025 లోని 4,687 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని సెప్టెంబర్ లోని 5,816 యూనిట్స్. డిఫరెన్స్ చూసుకుంటే 1,129 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా 24% అయితే లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి డిఫరెన్స్ అయితే పెరిగింది. ఫోర్త్ ప్లేస్ లో సెరాస్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ కూడా లాస్ట్ ఇయర్ ఏం లేదు కాబట్టి ఇయర్ లోని ఓన్లీ సేల్స్ అయితే 465 యూనిట్స్ అయితే అమ్మారని చెప్పొచ్చు. ఇదే మనం ఆగస్ట్ లో చూస్తే 308 యూనిట్స్ అమ్మారు. సెప్టెంబర్ కి వచ్చేసరికి 465 యూనిట్స్ అయితే అమ్మారు. ఓవరాల్ గా 157 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారు. గ్రోత్ పరంగా కూడా 50% అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. ఫిఫ్త్ ప్లేస్ లో కియా క్యారవల్ వెహికల్ అయితే ఉంది. 61 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఇది కూడా మనకి 2025 లో రావడం వల్ల వీటి సేల్స్ కూడా రిపోర్ట్ అయితే ఫుల్ గా లేదు. అదే ఇది ఆగస్ట్ లో వచ్చేసరికి 50 యూనిట్స్ అమ్మితే సెప్టెంబర్ లోని 61 యూనిట్స్ అయితే అమ్మారు. ఓవరాల్ గా 11 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా 22% అయితే గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. కియా లాస్ట్ ఇయర్ లోని 23,523 యూనిట్స్ అమ్మితే ఇయర్ లోని 22,700 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకున్నా కూడా 823 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా 3% అయితే డ్రాప్ అయింది. అదే మనం ఆగస్ట్ కి సెప్టెంబర్ కి డిఫరెన్స్ చూస్తే ఆగస్ట్ లోని 19,608 యూనిట్స్ అమ్మితే సెప్టెంబర్ లోని 22,700 యూనిట్స్ అయితే అమ్మారు. డిఫరెన్స్ చూస్తే 3,092 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా కూడా 15% అయితే గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. ఇదైతే కియా యొక్క ఫుల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ కోసం మన ఛానల్లోని కామెంట్ చేశారు. అందుకోసమే దీనికి రిపోర్ట్ కూడా పర్టికులర్ గా చేస్తున్నాను. ఇదే కాకుండా మన ఛానల్లోని అన్ని కంపెనీల యొక్క సెప్టెంబర్ రిపోర్ట్ అయితే అప్డేట్ చేసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.